హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దరిచేరవా చలి పార్ట్ 10. అప్పుడే ఫ్రెష్గా బాత్ చేసి వచ్చి హెయిర్ రబ్ చేసుకుంటూ హేమగారి పిలుపుకి అలానే బయటకు వెళ్తాడు అరుణ్. వాట్ మమ్ అని అతని మాట నోటిలోనే ఉండడంతో అరుణ్ని చూసి ఫ్రీజ్ అవుతుంది హర్షిత. ఎదురుగా హర్షి కనిపిస్తుంటే అరుణ్ ఆమెను చూసి షాక్ అవుతూ ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోవడంతో చిన్నగా బ్లష్ అవుతూ హేమగారితో మాటలలో పడింది. కాసేపటికి అతను డ్రెస్అప్ అయి రాగానే అందరూ కబుర్లు చెప్పుకుంటూ లంచ్ కంప్లీట్ చేస్తారు. అప్పటి నుండి హేమగారికి హర్షికి మంచి బాండ్ కుదిరి అస్తమాటు ఇంటికి రావడంతో ఆమె ప్రవర్తనలో మార్పు తెలుస్తుంటే చిన్నగా నవ్వుకుంటారు హేమగారు. ఎప్పట్లానే హర్షి అరుణ్ ఇంటికి రావడంతో ఎంతసేపైనా అతని జాడ తెలియకపోతుంటే అరుణ్ ఇంట్లో లేడు హర్షి, ఆమె భావం తెలిసినట్టుగా ఆన్సర్ చేస్తారు ఆమె. అదేం లేదా ఆంటీ, అంకుల్ ఎక్కడున్నారు అని చూస్తున్నానంతే. అయినా బయటికి వెళ్ళారు, పద నీతో పనుంది అని ఆమెని దేవుడి గది దగ్గరికి తీసుకెళ్తారు. ఇప్పుడు పూజ చేస్తారా? ఆమె నుదుటను కుంకుమ పెడుతూ, నా తర్వాత ఇక్కడ దీపం పెట్టాల్సింది నువ్వే హర్షి అన్నారు. ఆంటీ, నాకు తెలుసు తల్లి, నువ్వు అరుణ్ని లవ్ చేస్తున్నావని. ప్రేమ దాచుకుంటే ఉపయోగం ఉండదురా, వాడితో చెప్పు అని లాలనగా అన్నారు. నేనంటే మీకు ఇష్టమేనా? ఇష్టం కాబట్టేగా నా తర్వాత ఈ స్థానం నీకే ఇస్తున్నాను. హర్షి గట్టిగా హేమగారిని హగ్ చేసుకోవడంతో ఈ మండే నేను మీ అంకుల్ ఫంక్షన్కి వెళ్తున్నాం, ఇదే కరెక్ట్ టైం, వాడికి నీ లవ్ చెప్పు అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, మీరు అత్తయ్య కాదు నా ఫ్రెండ్ అని బుగ్గను ముద్దు పెట్టి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆమె అనుకున్నంత ఫాస్ట్గా మండే రావడంతో బ్లాక్ కలర్ జార్జెట్ శారీలో రెడీ అయ్యి ఫ్లవర్ బొకేతో అరుణ్ ఇంటి డోర్ నాక్ చేస్తుంది హర్షిత. అరుణ్ ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి ఇన్వైట్ చేయడంతో ఆంటీ లేరా అరుణ్ అంది ఏం తెలియనట్టు. ఫంక్షన్కి వెళ్ళారు, నువ్వేంటి టైంలో? ఆమెకి ఎర్రచేతులలో చెమటలు పడుతుంటే గొంతు సరి చేసుకుంటూ కొంచెం వాటర్ ఇస్తావా అంది టెన్షన్తో. హో సారీ అని అతను వాటర్ ఇవ్వడంతో ఆమె మనసులో తనను తానే మోటివేట్ చేసుకుంటూ నీతో ఒక విషయం మాట్లాడాలి అరుణ్ అంది చిన్నగా. ఏం మాట్లాడాలి? అనుమానం అతనిలో. బొకే ఎక్కడ పెట్టాను అని కంగారుగా వెతుకుతూ ఉంటుంది. ఆమె పక్కన ఉన్న బొకే చేతికిస్తూ ఎందుకింత కంగారుగా ఉన్నావు హర్షి అని అయోమయంగా అడిగాడు. హో ఇక్కడే ఉందా అని ఆ బొకేని అరుణ్ చేతిలో పెడుతూ గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ఆమె. ఈ బొకే నాకెందుకు? ఐ లవ్ యూ అరుణ్. ఆమె మాటకి కొయ్యబారిపోతాడు బొమ్మలా. ప్లీజ్ నేను చెప్పేంతవరకు ఏం మాట్లాడుకు, తర్వాత నీ ఇష్టం. ఫస్ట్ నేను చూసినప్పుడు ఏమనిపించలేదు, కానీ తర్వాత నాకే తెలియకుండా నాలో నిండిపోయావురా. మీ ఇంటికి రావడానికి కారణం కూడా ఇదే. రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, కానీ కోపంతో ఎక్కడికైనా విసిరేస్తావని కొనలేదు. చిన్న రోజు ఇస్తే చీప్గా ఉంటుంది అని బొకేతో ప్రపోజ్ చేస్తున్నా. నాది ట్రూ లవ్ అరుణ్. నేను అంకుల్ని ఆంటీని బాగా చూసుకుంటాను, వాళ్ళ నుండి నిన్ను విడదీస్తానని భయం పెట్టుకోకు అని నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది హర్షిత. అతను కళ్ళ ఎదురుగా కనిపించకపోవడంతో ఆమెకి ఉక్రోషంతో కన్నీళ్ళ రూపంలో బయటికి పొంగుకొస్తుంటే అరుణ్ అని గట్టిగా అరుస్తుంది. అతను కాఫీ కప్స్ పట్టుకొస్తూ ఇక్కడే ఉన్నాను హర్షి అని కూల్గా అన్నాడు. నువ్వేం వినలేదా? విన్నాను. నీ ఆన్సర్ ఏంటి? నేనెప్పుడూ నిన్న థాట్లో చూడలేదు హర్షి.
బాగా ఆలోచించుకో అరుణ్ అని అతని దగ్గరగా జరిగి సారీ చెప్పింది. దేనికి? అతని పెదవులపై గట్టిగా ముద్దు పెట్టి తేరుకునేలోపే బయటకు పారిపోయింది హర్షిత. ఆమె చర్యకి షాక్ తిని తర్వాత చిన్నగా నవ్వుకుంటాడు. ఎప్పటికప్పుడు హర్షికి ఓకే చెప్దామనుకున్నా అతనికి అడ్డొచ్చేది జనని. హర్షి కూడా విక్రమ్లా అపార్థం చేసుకుంటుందేమో అని జనని గురించి చిన్నగా చెప్తూ ఉండేవాడు ఆమెకి. అలా జరిగింది గుర్తు చేసుకుంటూ రేపు ఆ గొట్టంగాడు ఎవడో నేను చూస్తానే అని సీరియస్గా అనుకున్నాడు అరుణ్. నన్ను జున్నుని ఎవరైనా ట్రిగర్ చేస్తున్నారా? అతని ఆలోచనలు పరిపరి విధాలుగా పోతుంటే బుర్ర విదిలిస్తూ లోపలికి వెళ్ళాడు విక్రమ్. నిద్రలో ఆమె అమాయకమైన ముఖం అతడిని కట్టిపడేస్తుంటే నుదుటిని గట్టిగా ముద్దుస్తూ కిందకి వెళ్ళాడు. అతను ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్న హారి విక్రమ్ దగ్గరగా వెళ్ళి లంచ్ తిన్నావా విక్కీ అంది ఎంతో ప్రేమగా. ఆకలిగా లేదు హరి. నేను తినిపించినా? మరింత ప్రేమగా అడిగింది. నేను జనని తింటాం అండ్ ఇలాంటి సిల్లీ రీజన్స్తో ఇంకోసారి లీవ్ తీసుకుంటే డిబార్ చేస్తాను హరి అని ఎప్పట్లానే సీరియస్గా వార్నింగ్ ఇచ్చి లంచ్ పట్టుకుని తన రూమ్కి వెళ్తాడు. ఎంత ట్రై చేస్తున్నా దాని దగ్గరికే పోతున్నాడు వీడు. మళ్ళీ వీళ్ళిద్దరినీ చేరువ అవ్వనంత దూరంగా పంపించేయాలి అనుకుని మళ్ళీ వాడి హెల్ప్ తీసుకోవాలా అని ఇరిటేట్ ఫీల్ అవుతూ ఒకడికి కాల్ కలుపుతుంది. ఆఫీస్లో ఉన్న అతనికి హరి నుండి కాల్ రావడంతో కళ్ళు నక్షత్రాల మెరుస్తుంటే హరి నువ్వు కాల్ చేసావా అని ఆనందంగా అన్నాడు. చిరాకును పక్కన పెట్టి ఎలా ఉన్నావు కిషోర్ అని స్వీట్గా అడిగింది. ఐ మిస్ యూ హరి. హా అని మనసులో ఇరిటేట్ అనిపిస్తుంటే నాకు ఒక హెల్ప్ కావాలి కిషోర్ ప్లీజ్ చేస్తావా అని గారంగా అడిగింది. నువ్వు అడిగితే ఎందుకు చేయను హరి. థ్యాంక్ యూ సో మచ్ నేను మళ్ళీ కాల్ చేస్తాను అండ్ ఐ లైక్ యూ సో మచ్ అని ముద్దుగా చెప్పి కాల్ కట్ చేస్తుంది ఆమె. అమ్మయ్యా వీడిని సెట్ చేసేసా. జనని చూడవే నేను ఆడే ఆటలో ఎలా బలవ్వబోతున్నావు అని కన్నింగా నవ్వుకుంటూ లంచ్ కంప్లీట్ చేసి నెమ్మదిగా విక్రమ్ రూమ్ దగ్గరికి వస్తుంది హారిక. డోర్ ఓపెన్ చేద్దామంటే లాక్లో ఉంది. లోపల ఏం చేస్తున్నారో అని కుతూహలం పెరిగిపోతుంటే డోర్కి చెవి ఆంచుతూ ఏం జరుగుతోందో వింటూ ఉంటుంది కోబ్రా. లోపల జనని డీప్ స్లీప్లో ఉండటంతో ఆమె చెంపలు తడుతూ మెలకువ తెప్పిస్తాడు విక్రమ్. ప్లీజ్ కాసేపు పడుకుంటాను. జనని వేకప్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కొంచెం తిను అన్నాడు. ఆమె బెడ్ రెస్ట్కి ఆనుకోవడంతో ఆమెకి తినిపిస్తూ తను తింటుంటాడు విక్రమ్. అతని వైపు అనుమానంగా చూస్తూ మీరు బాగానే ఉన్నారా అంది జనని. హా నా ఎంగిలి తింటున్నారా ఆశ్చర్యం ఆమెలో. నావిక్కి నీ ఎంగిలి ఎందుకు తింటాడే బయట ఉన్న కొబ్బరి రగిలిపోతూ అనుకుంటుంది తన మనసులో. అతను 2 సెకండ్లు ఇద్దరి పెదవుల్ని కలిపి దూరం జరిపి దీనిని ఎంగిలనే అంటారనడంతో జనని మారు మాట్లాడకుండా ఫుడ్ తినడం కంప్లీట్ చేసి విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది. దానికి సేవలు చేస్తున్నావేంట్రా? నా ప్రేమని గుర్తించట్లేదు విక్కీ నువ్వు. ఒక్కసారి నన్ను కనికరిస్తే నా ప్రేమలో ముంచేస్తానురా నిన్ను అని పళ్ళు పటపటా కొరుకుతూ అనుకుంటుంది హారిక బయట నుండి. నేనేమైనా జోకర్లా కనిపిస్తున్నానా? భయం వేస్తోంది విక్రమ్ గారు మిమ్మల్ని చూస్తుంటే. ఫర్ వాట్? మీరింత కూల్గా ఉన్నారంటే నాకేదో తేడా కొడుతోంది. ఆమె దగ్గరగా జరిగి ఆ భయాన్ని అలానే మెయింటైన్ చేయి అని హస్కీగా అంటూ మూవీ చూద్దాంరా అని ఎత్తుకున్నాడు జననిని. నిజమేనా ఇదంతా? నమ్మలేకుండా ఉండటంతో షాకింగ్గా అడిగింది. ఐ డోంట్ నో అని కూల్గా సమాధానమిచ్చాడు. మాటలు సౌండ్ దగ్గరగా వినిపించడంతో
హారిక టెన్షన్ పడుతూ గోడ పక్కకి వెళ్ళగానే ఆమెను తీసుకుని మరో రూమ్కి వెళ్తాడు విక్రమ్. ఇప్పుడు వీళ్ళు చిలక గోరింకల్లా మూవీ చూస్తుంటే నేను పాప్కార్న్ సర్వ్ చేయాలా అని రగిలిపోతూ తన రూమ్కి వెళ్ళి వాళ్ళని ఎలా డిస్టర్బ్ చేయాలా అని గోలు కొరికిస్తూ మరీ ఆలోచిస్తుంది హారిక. ఏ మూవీ చూస్తావు? చైర్లో కూర్చోబెడుతూ అడుగుతాడు విక్రమ్. ఫ్యామిలీ డ్రామా. ఆమె వైపు ఒక డెడ్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ రొమాంటిక్ హర్రర్ మూవీ పెట్టడంతో ఈ హర్రర్ మూవీ చూడటం మానలేదు బావా అని కోపంగా అరుస్తుంది జనని. అతను రెప్ప వేయకుండా ఆమె వైపు చూస్తుంటే ఏమందో గుర్తొచ్చి సైలెంట్ అవ్వడంతో ఈ క్షణం నా జున్నులా ఉండగలవా అని ఆమె ఫేస్ని పట్టుకుంటూ మార్దవంగా అడిగాడు విక్రమ్. అతని కళ్ళల్లో ప్రేమికి మైమర్చిపోతూ ఆమెకే తెలియకుండా ఒకే అని సమాధానం చెప్పడంతో నుదుటను కిస్ చేసి మూవీ ఆన్ చేస్తాడు. ఎందుకు జనని ఆ తప్పు చేయలేదు అనే చిన్న థాట్కే ఆమె మీద ప్రేమ ఆగనంటూ బయటకు వస్తుంది. ఒకవేళ ఆమె నిర్దోషి అని తెలిసిన రోజున విక్రమ్ ప్రేమకి అంతుండదేమో. కానీ పరిస్థితులు విక్రమ్ని రాక్షసుడిగా మారిస్తే? అతనికి తెలుసు జననికి హర్రర్ మూవీస్ అంటే చచ్చేంత భయమని. ఆ టైంలో అతను ఏం చెప్తే అది కాదనకుండా చేసేస్తుంది జనని. అందుకే మళ్ళీ ఆ మెమరీని రీక్రియేట్ చేశాడు విక్రమ్. మూవీ స్టార్టింగ్లో నార్మల్గా కూర్చున్న జనని 1 అవర్ అయ్యాక అతడిని అతుక్కుపోవడంతో పంటి కింద నవ్వును ఆపుకుంటూ మూవీ చూస్తుంటాడు విక్రమ్. బావా భయమేస్తోంది, ప్లీజ్ ఆఫ్ చేయవా మూవీని? డిస్టర్బ్ చేయి జున్ను, మూవీ ఇంట్రెస్టింగ్గా ఉంది. సచ్చినోడా, భయం అని తెలిసి కూడా ఇరికించేసావు కదరా. అయ్యయ్యో ఇప్పుడు ఏం చేయాలి నేను? పరిగెత్తడానికి కూడా లేదే అని ఏడుపు ముఖం పెట్టుకుని అంటుంది జనని. అదిగో డెవిల్ వస్తోంది, భలే ఉంది చూడవే అన్నాడు విక్రమ్. నీకు దండం పెడతా బావా, మూవీ ఆఫ్ చేయవా ప్లీజ్? కిస్ ఇస్తే ఆఫ్ చేస్తా అన్నాడు విక్రమ్. నిజంగానా? ఈ విక్రమ్ మాట తప్పడు, యాటిట్యూడ్గా అన్నాడు. ఆమె ముద్దు పెట్టడానికి బెండ్ అవడంతో ఆమె 2 చేతుల్లో బంధించి తన ఒడిలోకి తెచ్చుకోగానే గట్టిగా వినిపిస్తున్న సౌండ్స్కి చెవులు మూసుకుంటూ అతని పెదవుల్ని టచ్ చేస్తుంది జనని. అతను మ్యూట్ చేయడం, ఫోన్ రావడం ఒకేసారి జరగగానే జనని కంగారుగా దూరం జరుగుతుంది విక్రమ్కి. డిస్ప్లే మీద నేమ్ చూసి సీరియస్గా లిఫ్ట్ చేస్తూ వాట్ డూ యూ వాంట్ అని అరిచాడు. అది విక్కీ, నేను వర్క్ చేస్తున్నా, చాలా డౌట్స్ రైజ్ అవుతున్నాయి, క్లారిఫై చేస్తావా ప్లీజ్ అంది హారిక. యూ స్టూపిడ్, ఏ టైంలో కాల్ చేయాలో తెలియదా? డౌట్స్ ఉంటే మేనేజర్ని కాల్ చే అని కట్ చేస్తూ ఫోన్ని సైలెంట్లో పెట్టేశాడు. ఏమైంది బావా? నథింగ్, ఆఫీస్ కాల్లే, నువ్వు ఆపిన పనిని కంటిన్యూ చేయి అన్నాడు. నువ్వు కోపంగా ఉన్నావు అని చిన్నగా అంటుంది జనని. డోంట్ వేస్ట్ మై టైం జున్ను. ఆమె నెమ్మదిగా దగ్గరగా జరుగుతుంటే అతను విసుగ్గా లాక్కోవడంతో విక్రమ్ చుట్టూ చేతులేసి ఇద్దరి పెదవుల్ని జత చేస్తుంది జనని. తన భార్య అందించిన పెదవులలోని మాధుర్యాన్ని తీసుకుంటూ మరింత గాఢంగా మార్చుతాడు విక్రమ్. ఆ చర్య కొనసాగే కొద్దీ ఆమెకు ఊపిరి భారం అవ్వగానే ఇరు పెదవుల్ని నెమ్మదిగా దూరం చేస్తాడు. అతని ఎంగిలితో ఎరుపుదనం పులుముకొని పెదవులు మెరుస్తుంటే చిన్నగా లీక్ చేసి గుండెలకి హత్తుకుని కళ్ళు మూస్తాడు విక్రమ్. మరోవైపు నన్నే తిడతావా విక్కీ, చూడు ఏం చేస్తాను మీ ఇద్దరిని అని క్రూయల్గా నవ్వుకుంటుంది విషం కక్కడానికి రెడీగా ఉన్న బ్లాక్ కోబ్రా. విక్రమ్ కౌగిలిలో ప్రశాంతంగా ఒదిగిపోయిన జనని చూస్తూ ఆమె కురులు ముమ్ము మీద పడి డిస్టర్బ్ చేస్తుంటే సుతారంగా వాటిని చెవి వెనక చీల్చుతూ ఈ క్షణం ఇలా చాలా బాగుంది జున్ను అని ఆమెను చూస్తూ వెనక్కి వాలుతాడు విక్రమ్. అరుణ్, త్వరగా రెడీ అవ్వరా, హర్షి ఇంటికి వెళ్ళాలి.
అతను విసుగ్గా లేస్తూ, అంత తొందరగా వెళ్ళి ఏం చేస్తావు మామ్? ముహూర్తానికి టైం అయిపోతుందిరా, లేట్ అయితే రాహుకాలం వచ్చేస్తుందని తొందర పెట్టారు. పెళ్ళికొడుకు వస్తున్నాడు కదా, చెప్తాను దాని పని అని కసిగా అనుకున్నాడు అరుణ్. పూజ చేసుకోవాలంటే మంచి టైం కావాలి. మనం వెళ్ళేంత వరకు ఆవిడ స్టార్ట్ చేయరు. బెడ్ మీద డ్రెస్ పెట్టాను, 5 minutesలో రెడీ అయ్యిరా అని ఆర్డర్ వేశారు కొడుక్కి. అరుణ్ రెడీ అయ్యేలోపు హేమగారు తీసుకువెళ్లాల్సిన సామాన్లన్నీ కారు డిక్కీలో సర్దేసి రెడీగా ఉండటంతో, ఈ పంచి ఏంటి మామ్ అని విసుగ్గా అన్నాడు అరుణ్. ట్రెడిషనల్ డ్రెస్ బాబు, త్వరగా కారు తీయు. ఏంటో మామ్, ఈరోజు ఇంత అన్నోయింగ్గా బిహేవ్ చేస్తున్నావు అని విసుగ్గా ఫీల్ అవుతూ కారులో స్టార్ట్ అవుతారు ముగ్గురు. డాడ్, మీరెందుకు అంత సీరియస్గా ఉన్నారు? ఫ్రంట్ మిర్రర్ నుండి చూస్తూ అడుగుతాడు అరుణ్. నీకు అనవసరం, ఫస్ట్ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టు. ఇద్దరూ ఏంటి ఇంత వియర్డ్గా బిహేవ్ చేస్తున్నారు అని ఆలోచిస్తూ హర్షి ఇల్లు రావడంతో కారు ఆపి ముగ్గురు లోపలికి వెళ్తారు. మాధురి గారు అరుణ్ని చూసి కంగారు పడుతుంటే అతను ఇబ్బందిగా ఫీల్ అవుతూ హర్షి ఎక్కడుందా అని చూపులతోనే వెతుకుతూ ఉన్నాడు. కూర్చోండి బాబు, అన్నయ్య గారు మీరు కూడా కూర్చోండి. అరుణ్కి ఆవిడ మాటలు పట్టకపోవడంతో, ఏమైనా కావాలా బాబు అని కంగారుగా అడిగారు. హర్షి కావాలి ఆంటీ. తీసుకొస్తా, మీరు కూర్చోండి అని లోపలికి వెళ్ళడంతో, వచ్చే గొట్టంగాడి కోసం రెడీ అవుతోందేమో అని పళ్ళు నూరుతూ అనుకున్నాడు. కాసేపటికి మాధురి గారు హర్షిని తీసుకొచ్చి అరుణ్ ఎదురుగా కూర్చోబెట్టడంతో, లెమన్ ఎల్లో కలర్ శారీకి డార్క్ గ్రీన్ కంచిపట్టు శారీలో ఉన్న ఆమెను చూసి ఫస్ట్ అతను ఫ్రీజ్ అయ్యి ఆ వెంటనే ఫేస్ని సీరియస్గా పెట్టుకుంటాడు. అతను ఏమనుకుంటున్నాడో తెలిసి హర్షి చిన్నగా నవ్వుకుంటుంటే, అన్నయ్య గారు ముహూర్తం దాటిపోకుండా తాంబూలాలు మార్చుకుంటే బాగుంటుంది అన్నారు మాధురి గారు. అరుణ్ అసహనంగా పైకి లేస్తూ, ఆంటీ ముందే చెప్పాలి, బట్ ఇప్పటికీ లేట్ అవ్వలేదు అనుకుంటూ, హర్షి నేను లవ్ చేసుకున్నాము, వేరే గొట్టంగాడికి ఇచ్చి ఎలా పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు అన్నాడు. అతని మాటలకు మాధురి గారు ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి బాబు, మీరే కదా ఎంగేజ్మెంట్ చేసుకునేది, వేరొకరు ఎందుకు వస్తారు అన్నారు అయోమయంగా. నేనా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఫ్రస్ట్రేట్ అవుతూ అడిగాడు అరుణ్. హర్షి అతని దగ్గరగా వస్తూ, నేను ఎంగేజ్మెంట్ చేసుకునే గొట్టంగాడివి నువ్వే అరుణ్ విత్ క్యూట్ ఫేస్తో చెప్పింది. అరుణ్ పిచ్చ షాక్లో ఉంటూ తన పేరెంట్స్ వైపు చూడటంతో అప్పటి వరకు సీరియస్గా ఉన్న వాళ్ళు నవ్వుతూ కనిపించగానే, అందరూ ఫోన్లు చేశారుగా, చెప్తా మీ పని అని ఆక్రోశంగా అనుకుంటాడు. బాబు టైం అవుతోంది, తాంబూలాలు మార్చుకోండి. సరే పంతులు గారు అని హర్షి తరపున అక్క వరుసైన వాళ్ళు తాంబూలాలు మార్చుకోవడంతో ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఎంగేజ్మెంట్ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఆంటీ నాకు ఆఫీస్ ఉంది, లీవ్ ఇవ్వలేదని అరుణ్ ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోవడంతో, ఆంటీ కోపం వచ్చిందా వాడికి అని దిగులుగా ఉంటుంది హర్షి. అలాంటిదేం ఉండదు తల్లి, ఎంగేజ్మెంట్ అని తెలియదు కదా, సో లీవ్ తీసుకొని ఉండడు, నువ్వు నార్మల్గా ఉండు అని చెప్పారు హేమగారు. వదిన గారు ముహూర్తాలు కూడా పెట్టించేసుకుందామా? అరుణ్ లేడుగా వదిన, వాడితో ఒక మాట చెప్పి అప్పుడు పెట్టిద్దాం, మీ ఇష్టం అని ఈవినింగ్ వరకు హేమ సుందరం గారికి మర్యాదలు చేసి వాళ్ళు వెళ్ళడంతో ఊపిరి పీల్చుకుంటారు మాధురి గారు. మామ్ నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని డ్రెస్ చేంజ్ చేసుకుని అరుణ్కి కాల్ చేస్తూ ఉంటుంది హర్షిత. ఆమె కాల్స్ చూసి సైలెంట్లో పెట్టడంతో, ఐఎమ్ సారీ అరుణ్ అని మెసేజ్ చేసి బాధగా కళ్ళు మూస్తుంది. విక్రమ్ గారు నేను కూడా ఆఫీస్కి రానా? ఒంటరిగా ఉండి ఏం చేయను ఇంట్లో అంది జనని. ఆమె నడుం పట్టుకుని దగ్గరగా లాక్కుంటూ ఏదో మాట్లాడేంతలో అతని ఫోన్కి మెసేజ్ రావడంతో
ఓపెన్ చేసిన వెంటనే అతని ఫేస్లో రంగులు మారిపోతుంటే, ఏమైంది విక్రమ్ గారు అని కంగారుగా అడుగుతుంది జనని. ఆమె నడుం మీద పట్టు పెంచుతూ, ఇంటి దగ్గర ఉండి ఏం చేయను అన్నావు కదా, నీ ప్రియుడు వస్తాడుగా, ఎంజాయ్ చేయి అని సీరియస్ స్మైల్తో అంటాడు. అతని మాటకి ఆమె కళ్ళు ఎర్రటి చారలు పొలుముకొని విక్రమ్ని దూరంగా తోస్తుంటే, ఆమె నడుంపై అంతకంతకు పట్టు బిగిస్తూ, నా టచ్ నచ్చట్లేదా జనని విత్ స్మైల్తో అన్నాడు. ఏం చూసి నన్ను అనుమానిస్తున్నారు? అతని ఫోన్కి వచ్చిన పిక్ చూపించడంతో ఆమె కళ్ళు షాక్తో పెద్దవవుతూ, ఈ పిక్ చూసి అనుమానిస్తున్నారా నన్ను అని కన్నీళ్లతో ఉంటుంది. అవునులే, వాడితో కలిసి రూమ్కే వెళ్ళిన దానివి, ఈ పిక్ ఒక లెక్క ఏంటి నీకు? ఆమెను విసురుగా దూరం తోస్తాడు విక్రమ్. ఆడదాని విషయంలో ఏమన్నా సహిస్తుంది, కానీ తన క్యారెక్టర్ని పదే పదే తప్పుపడుతుంటే చూస్తూ ఊరుకోదు కదా. మరి జనని ఏం చేస్తుందో చూడాలి ఇప్పుడు. ఇంకా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.